ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వసంపత్ ప్రదాయకం శ్రీమద్ రామాయణ పఠనం. తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం. ఈ నెల 17వ తేదీ నుండి అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. శక్తి రూపిణి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి విశేష పూజలు. తిరుపతిలో అమ్మవారికి భక్తుల భక్తి నివేదనలు. కడపలో కామకోటి శ్రీ కళాంబదేవికి మంగళాభిషేకం. మచిలీపట్నంలో కన్నుల పండుగ సీతారామ కళ్యాణం. మనోభీష్ట ప్రదాయకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. సప్తగిరులు ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళించాయి. తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నాద నీరాజన వేదికపై అఖండ అయోధ్యకాండ పారాయణం మంగళకరంగా జరిగింది. సర్వ సంక్షేమార్థం టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయోధ్యకాండ పారాయణంలో భాగంగా మంగళవారం 11వ పర్యాయం అఖండ పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. సర్వ సంపత్ప్రదాయకం శ్రీమద్ రామాయణ మహాకావ్యం. రామచంద్రమూర్తి అఖండ ఆశీస్సులు, తిరుమల శ్రీనివాసుడి మంగళాశీసులు యావత్ ప్రపంచంపై మెండుగా ఉండాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజనం వేదికపై నిరంతరాయంగా అయోధ్యకాండ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11వ పర్యాయం అఖండ అయోధ్యకాండ పారాయణం మహత్తరంగా జరిగింది. ముందుగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేద స్వస్తి జరిగింది. ఆపై అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు చక్కని సంకీర్తనలను ఆలపించారు. ఆపై టీటీడీ వేద పండితులు అయోధ్యకాండలోని 40 నుండి 44వ సర్గ వరకు ఉన్న 162 శ్లోకాలను, అలాగే యోగవాసిష్ట్యం నుండి ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలను కలిపి మొత్తం 187 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. జననీమభ్యవాదయత్ అన్వక్షం లక్ష్మణో భ్రాతుః కౌసల్యామభ్యవాదయత్ మాతుః సుమిత్రాయాః జగ్రాహ చరణౌ పునః సంవందమానం రుదతి మాతా సౌమిత్రిమబ్రవీత్ హితకామా మహాబాహుం మూర్ధ్యుపాఘ్రాయ లక్ష్మణం సృష్టస్త్వం వనవాసాయ వనురక్తః సుహృజ్జనే రామే ప్రమాదం మాకార్షీః
పుత్రభ్రాతరి గచ్చతి వ్యసనీవా సమృద్ధో వా గతిరేషత వా నఘా. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మంగళహారతులు పాడగా అర్చకులు సీతారామ లక్ష్మణులకు మహామంగళ నీరాజనాలు అందజేశారు. అశేష భక్తకోటి ఈ అద్భుత పారాయణ క్రతువులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి భాగస్వాములయ్యారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో అర్చకులు, అధికారులు కోయిల ఆళ్వార్ తిరుమంజన క్రతువును నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఆపై అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు టి సూర్యకుమారాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ముందుగా 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం వైభవపేతంగా నిర్వహించబడతాయి. తత్పూర్వాంగంగా ఈరోజు శ్రీవారి కోయిల ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. లోపల ఉండేటువంటిది అన్ని దేవాలయాలు, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ళమ్మవారు, ఆంజనేయ స్వామి, గరుడాళ్వారు ఉపాలయాలన్నీ కూడా శుద్ధి చేసి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కస్తూరి పసుపు ఇత్యాది మంగళకర ద్రవ్యాలతో పరిమళాన్ని తయారు చేసి ఆ పరిమళాన్ని గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపం ఇవన్నీ కూడా పరిమళ ద్రవ్యాలతో పూసి పూర్తిగా శుద్ధి చేసి ఈ పరిమళ ద్రవ్యాన్ని పూయటంతో బ్రహ్మోత్సవ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. 16వ తారీఖు సాయంత్రం అంకురార్పణ, 17వ తారీఖు ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణతో బ్రహ్మోత్సవం ప్రారంభమై పెద్ద శేషవాహనం 17వ తారీఖు సాయంత్రం ఆరంభమవుతుంది. 20వ తారీఖు సాయంత్రం 4:30 నుండి శ్రీవారి ఆర్జిత కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 21వ తారీఖున సాయంత్రం 7:30 నుండి శ్రీవారికి విశేషంగా గరుడ సేవ జరుగుతుంది. అలానే 24వ తారీఖున రథోత్సవం, 25వ తారీఖు చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవం ముగుస్తుంది. బ్రహ్మ చేసినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవం అని చెప్పేసి మనకి పేరు. ఈ బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం, గరుడ పటాన్ని పరమాత్మ యొక్క విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుల వారు ఈ యొక్క గ్రామంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది. కావున దేవతలందరూ వచ్చి మీ హవిస్సులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి సంకేతంగా దేవతాహ్వానం కోసమే ధ్వజారోహణం అనే శాస్త్రంలో చెప్పబడింది. శ్రీవైఖాన సాగర శాస్త్రోక్తరీత్యా బ్రహ్మోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతోంది. పద్మావతి అమ్మవారిని స్వామివారు నారాయణవనంలో పరిణయమాడి అమ్మవారిని తీసుకొని స్వామివారు తిరుమలకు వెళ్తూ ఉండగా ఈ ఊరిని అనుకున్నటువంటి వేముల పర్వతం అనే పర్వతం మీద సిద్ధేశ్వరుడు అనేటువంటి ఋషి పరమాత్మ కోసం తపస్సు చేయగా స్వామివారు ఇన్నాళ్ళు నా దర్శనం దేవతా దర్శనమైంది, నీ భక్తికి మెచ్చి నేను ఇక్కడ తొలిగా నీకు అభయం ఇచ్చిన కారణంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అభయముద్రతో వారి కోరికలు నెరవేరుస్తానని స్వామివారు చెప్పడం జరిగింది. కాబట్టి సూత్రంలో చెప్పినట్టుగా బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీవేంకటేశమజమాత్మని భావయేహం. ఒక్కసారి వచ్చి శ్రీవారిని దర్శించి 11 ప్రదక్షిణాలు చేసి వెళ్ళడంతో మరలా బహుళ దీర్ఘ కృపా కటాక్షం, ఒక్కసారి స్వామిని చూస్తేనే ఆయన కృప ఎంతకాలం అంటే అంతకాలం స్వామిని చూసేటువంటి కృపా కటాక్షాలు ఇచ్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు అందరూ కూడా బ్రహ్మోత్సవంలో శ్రీవారిని దర్శించి వాహన సేవలను చూసి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. లోకాలను ఏలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణతో కొలువుతీరి భక్తుల పూజలందుకున్నారు.
తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చిన 3వ మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకొని శిరసున ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో ప్రత్యేకించి పలు రకాల మధుర ఫలాలతో అత్యంత సుందరంగా దేదీప్యమాన అలంకరణతో కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. కడప గడ్డి బజార్లో నెలవైన కామకోటి కళంబాదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు అత్యంత సంప్రదాయభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జ్యేష్ఠమాసం మంగళవారం శుభవేళ అమ్మ శ్రీ కళంబాదేవికి మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం పూర్తి చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలికలు, పసడి ఆభరణాలతో అమ్మవారిని మహాతేజో విరాజితంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. परमेश्वरी अखिलांडेश्वरी अगणित महिमा रूपिणी సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడు మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభిష్టప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గోపువానిపాలెంలో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణం రమణీయంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి భక్తుల చేత సంకల్ప పూజలు చేయించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్లోని శ్రీ కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం పాశుపత హోమం జరిగింది. ముందుగా భక్తులు భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోని శ్రీ కాశీబుగ్గ రామలింగేశ్వరుడిని పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం బిల్వపత్రాలతో స్వామివారిని అర్చించి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో మహాసంకల్పపూర్వకంగా పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ భక్తుల చేత ముందుగా గణపతి, అనంతరం నవగ్రహ హోమాలను పూర్తి చేయించి చివరగా పాశుపత హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల జయ జయ ధ్వనుల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ముత్యాలమ్మ వీధిలో నెలవైన శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ముక్కంటీసునికి ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేశారు. తర్వాత పంచామృతాలతో వేడుకగా చక్రేశ్వరునికి అభిషేకం జరిపారు. కుంకుమతో శివలింగానికి అలంకరణ చేసి త్రిశూలధారి పరమశివుని ప్రతిరూపాన్ని తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక స్వామివారికి నైవేద్యం, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ.
అనంతపురం విద్యుత్ నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో తొలి రోజున అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి సహస్రనామాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా యాదమరి గ్రామంలో కొలువైన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజాది కైంకర్యాలను పూర్తి చేశారు. తర్వాత ఉత్సవర్లను శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామిగా అలంకరణ చేసి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. అర్చనలు జరిపి హారతులు సమర్పించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. ఆది పురుష అఖిలాంతరంగా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగేంద్ర శయన. భక్తవత్సలుడు భోళా శంకరుడైన మహేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో అనుగ్రహించారు. జ్యేష్ఠమాసం సోమవారాన ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలు ఓం నమ శివాయ స్మరణలతో మార్మోగాయి. ఈ సందర్భంగా పరమశివుడికి నిర్వహించిన అభిషేక అర్చనాది పూజలలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలను మనము చూద్దాం. చారిత్రక వరంగల్ నగరంలో కొలువైన శ్రీ భోగేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ భోగేశ్వర స్వామివారికి అర్చకులు ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేసి పుష్పమాలలతో చక్కటి అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు పలు ద్రవ్యాలతో స్వయంగా స్వామివారికి అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని రాగి, వేప వృక్షాల వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేశారు. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన అర్చకులు తొలుత సకల విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే వినాయక స్వామివారికి పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం రామలింగేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన పురాతన శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తసులుబడైన పరమశివుడికి భక్తులే స్వయంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. అనంతరం గంధం, పూలమాలలు, నాగాభరణంతో స్వామివారికి అలంకరణలు చేసి లింగాష్టకాలను పఠిస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నెలవైన పురాతన పాత బజార్ శివాలయంలో అభిషేకం జరిగింది. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయానికి చేరుకుని అర్చకుల సూచనలను పాటిస్తూ పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా పరమశివుడికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం అర్చకులు గంధం, భస్మం, పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. కడప నగరం బ్రాహ్మణ వీధి ఉత్తరాది మఠం రాఘవేంద్ర స్వామి వారి బృందావనంలో దశకోటి కృష్ణమంత్ర జపం, సరస్వతి మహాయాగం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అర్చకులు సకల దేవతా స్వరూపం గోవుమాతలికి పసుపు, కుంకుమ, పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, అష్టమహిషి సమేత శ్రీ కృష్ణస్వామి ఆవాహన, సర్వతోభద్ర మండల పూజ, దేవతావాహన, నవగ్రహ దేవతారాధన, కలశ స్థాపన, కలశ పూజలు జరిపి హారతులు సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో ధరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం.
దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగొంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజు 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 78,064 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,869 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.